ఒక మతం ప్రకారం ఒక పురుషుడు సాక్ష్యము ఈజ్ ఈక్వల్ టు 2 మహిళల సాక్ష్యం అని రాస్తుంది. భారత రాజ్యాంగంలో ఏమి రాస్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఈక్వల్ ఆర్ నాట్? పురుషుడైనా స్త్రీ అయినా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా భారత రాజ్యాంగం ప్రకారం ఈక్వల్ వాల్యూ ఉంది. రాజ్యాంగం ప్రకారం అందరూ ఈక్వల్. ఒక మతం ప్రకారం మాత్రం ఒక పురుషుడు సాక్ష్యం ఈజ్ ఈక్వల్ టు 2 స్త్రీల సాక్ష్యం. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టుడే ఆర్ నాట్? టుడే ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. మతం ఏంటో ఉండొచ్చు మీరు, కానీ అది యాక్సెప్టబుల్గా. ఇంకో మతం ప్రకారం స్త్రీల వలనే ఈ భూమి మీద పాపాలన్నీ జరుగుతాయని రాసింది. మరి మగవాళ్ళు మీరు ఒప్పుకుంటారు దాన్ని? ఆడపిల్లలను వదిలేదు. డూ యాక్సెప్ట్ ఇట్? స్త్రీల వల్లనే అన్ని పాపాలు జరిగితే ఒప్పుకుంటారా? మీ ఇంట్లో స్త్రీలు ఉన్నారు, మీ అమ్మ స్త్రీ, మీ చెల్లి స్త్రీ, మీ అక్క స్త్రీ, ఏ పొద్దున్న నీ భార్య కూడా స్త్రీని. వాళ్ళ వల్లనే లోకమంతా నాశనం అవుతుందంటే ఒప్పుకుంటారా? మగపిల్లలను అడుగుతుంది. సార్ నో ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోం. మరొక మతం ప్రకారం గుళ్ళల్లోకి స్త్రీలు రాకూడదు. మెన్సెస్ అయిన స్త్రీలు అసలు రాకూడదు. మెన్సెస్ అంటే అసహ్యం. అందుకనే గ్రామాల్లో వాళ్ళని ఇంట్లోకి రానిరు. ఆ టైంలో బయట సెపరేట్ మంచం వేసుకొని ఉండాలి. వేరే రూమ్ ఉంటుంది కొన్ని ఇళ్లలో. ఏ వస్తువుని తాకనీరు. వాట్ ఈజ్ మెన్సెస్? సైన్స్ ఏంటి? మానవ జాతి నిలబడడానికి ఉపయోగపడే ఒకే ఒక శారీరక ధర్మం పేరు మెన్సెస్. డూ యు నో ఇట్ ఆర్ నాట్? మెన్సెస్ అంటే అర్థం ఏంటంటే స్త్రీ యొక్క అండాశయం నుంచి ఒక కణం విడుదలై 28 రోజులకు ఒకసారి విడుదలై గర్భసంచిలోకి వచ్చినాక స్పెర్మ్ కానీ వచ్చి ఆ కణాన్ని పట్టుకోగలిగితే అక్కడి నుంచి జైగోట్ స్టార్ట్ అయ్యి ఇంకో హ్యూమన్ బీయింగ్ తయారవుతుంది. ఆ టైంలో స్పెర్మ్ ఓము కలవకపోతే ఆల్ ద ప్రిపరేషన్ డన్ ఇన్ ద యూటరస్ విల్ గెట్ షట్ ఆఫ్ పోతుంది. దాని పేరు మెన్సెస్. అది ఒక శారీరక ధర్మం, అదొక ప్రకృతి నియమం. ఈ ధర్మం వలననే మానవ జాతి బతికున్నది. మానవ జాతి మొత్తాన్ని నిలబెట్టినటువంటి ఒక శారీరక ధర్మం అసహ్యం అనే మాట వాడవచ్చా? అలా మెన్సెస్ అయినటువంటి వాళ్ళు అసహ్యమైన వాళ్ళు అనొచ్చా? వాళ్ళ ఇంటికి దూరంగా పెట్టవచ్చా? ఆధునిక విజ్ఞానం కలిగిన మనం దీన్ని అంగీకరించవచ్చా? అంగీకరించకూడదు. భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, విశ్వమంతా ఉన్నాడు అని అన్ని మతాలు చెప్తున్నాయి. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు, భగవంతునికి లేని శక్తి లేదో, ఏమైనా చేయగలడు, సంకల్ప మాత్రంతో అయిపోద్ది పని, అంత గొప్పవాడు అని అన్ని మతాలు చెప్తున్నాయి. భగవంతుడు సర్వజ్ఞుడు, అతనికి తెలియదంటూ లేదో, అన్నీ తెలుసు అని అన్ని మతాలు చెప్తున్నాయి. భగవంతుడు సృష్టికర్త, ఈ సృష్టినంతా ఆయనే చేశాడు అని అన్ని మతాలు చెప్తున్నాయి. ఇవన్నీ సరైన కావని చర్చించడంలా నేను వాటిని స్వీకరిస్తున్నా. విశ్వమంతా వ్యాపించినటువంటి భగవంతుడు ఈ మైకులో ఉన్నాడా లేదా? ఇది విశ్వంలో భాగమా కదా? నాలో ఉన్నాడా లేదా? నీలో ఉన్నాడా లేదా? ఆ కెమెరాలో ఉన్నాడా లేదా? ఆ ఫ్యాన్లో ఉన్నాడా లేదా? లైట్లో ఉన్నాడా లేదా? యు నేమ్ ఎనీథింగ్, బట్ అన్నిటిలో భగవంతుడు ఉన్నాడు. దళితుల్లో ఉన్నాడా లేదా? బ్రాహ్మిన్స్లో ఉన్నాడా లేదా? దళితుడు గుళ్ళోకి వెళ్ళాలనుకుంటే గుడిలో విగ్రహంలో దేవుడు ఉన్నాడా లేదా? గుడి మెట్ల మీద దేవుడు ఉన్నాడా లేదా? గుడి విగ్రహంలో ఉన్న దేవుడి దగ్గరికి దళితుడిలో ఉన్న దేవుడు పోతే మీకు అభ్యంతరం ఏంది? మీకు అభ్యంతరం ఏం చెప్పండి. స్త్రీలో ఉన్న దేవుడు గుడిలో ఉన్న దేవుడి దగ్గరికి పోతే మీకు అభ్యంతరం ఏంది అని అడుగుతున్నాను నేను. నిజంగా దేవుడు విశ్వవ్యాపకుడని నమ్ముతూ ఉంటే, మీరు నమ్ముతూ ఉంటే, స్త్రీలో ఉన్న దేవుణ్ణి గుడిలో ఉన్న దేవుడి దగ్గరికి పోతే నువ్వు ప్రశ్నించకూడదు. నువ్వు ప్రశ్నిస్తున్నావంటేనే నీవు ఆ మతానికి ద్రోహివి. పెద్ద మాట అన్నానా? నువ్వు నమ్మడంలా దాన్ని. స్త్రీలో ఉన్న దేవుడు వేరు, గుళ్ళో దేవుడు వేరు అనుకుంటున్నావు నువ్వు. రెండు ఒకటే చెప్పింది మతం. స్త్రీలు రాకూడదనంటే, దళితులు రాకూడదు లోపలికనంటే నీవు ఆ మతాన్ని విశ్వసించటం లేదు, నీవు దైవద్రోహివి. దేవుడు విశ్వవ్యాపకుడు నువ్వే చెప్పినావు. ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి పోతున్నావు. ఒకసారి ఆదిశంకరాచార్యుడు అంటే అద్వైత మతాన్ని స్థాపించిన ఆయన, హిందూ మతంలో ఒక శాఖది. ఆయన దారిని పోతూ ఉంటే ఓ చండాలుడు అంటే ఎస్సీ ఎదురైనాడు. తప్పుగా అన్నాడు. అప్పుడు ఆ చండాలుడు ఏమన్నాడు తెలుసా?
నన్ను తప్పుకోమంటున్నావా, నా లోపల దేవుణ్ణి తప్పుకోమంటున్నావా అన్నాడు. బాగానే చెప్పాడా లేదా? ఆదిశంకరుడు ఎక్కువేళ్ళు బతకల, ఆయనకి జ్ఞానోదయం అయింది. ఏం మాట్లాడుతున్నా నేను? అద్వైతం అంటే ఏంటి అర్థం? రెండు లేవు, విశ్వమంతా ఒకటే ఉందని అర్థం. నా ద్వైతం, ద్వైతం అంటే రెండు, నా అంటే లేదని అర్థం. నా ప్లస్ ద్వైతము ఈజ్ ఈక్వల్ టు అద్వైతం. అద్వైత మతాన్ని స్థాపించిన శంకరుడు విశ్వమంతా ఒకటే, తేడాలు లేవని ప్రకటించినాడు. ఆయనకు చండాలుడు ఎదురైతే తప్పు అన్నాడు. ఆయనే చండాలుడు అంటే చదువులేనివాడు, తెలివిగలవాడు. వాడు ప్రశ్నించాడు, నన్ను తప్పుకోమంటావా, నా లోపల దేవుణ్ణి తప్పుకోమంటావా అన్నాడు. అంటే అందరిలో దేవుడు ఉన్నాడని శంకరుడే ఒప్పుకున్నాడు. నీలో ఒక దేవుడు ఉన్నాడు, నాలో ఒక దేవుడు ఉన్నాడు, ఇద్దరు ఒకటే అయినప్పుడు ఎవరిని తప్పుకోమంటున్నావు అన్నాడు. నవ్ యూ టెల్ మీ, దళితుల గుళ్ళలోకి పోనేయటం కరెక్టా కాదా? స్త్రీలను గుళ్ళలోకి పోనేయటం కరెక్టా కాదా? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, స్త్రీలు గురువాయూరు గుడిలోకి, అయ్యప్ప గుడిలోకి వెళ్ళొచ్చని తీర్పు ఇస్తే కేరళలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద లొల్లి చేసినారు. ఆ లొల్లి చేసిన వాళ్ళందరూ నా లెక్కలు దైవద్రోహులు. ఎందుకు దైవద్రోహులు? దైవం అన్నింటా ఉన్నాడు అనేది కానీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ లొల్లి చేయకూడదు, వాళ్ళ సమస్య చేయకూడదు. నాకు ఆ పార్టీ అంటే వ్యతిరేకత లేదు మిత్రులారా. ఇప్పుడు పరిపాలిస్తుంది ఆ పార్టీ ఢిల్లీలో. మోడీ ఏంటని నాకు కోపం లేదు, ఎందుకంటే అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మోడీ. మన దేశంలో ఆడపిల్లలు భద్రంగా ఉండాలి అంటే మగపిల్లల్ని పెంచడం మనం నేర్చుకోవాలన్నాడు, సరిగా పెంచడం నేర్చుకోవాలన్నాడు. కరెక్టా కదా? మరి ఇంత మంచి మాట చెప్పిన మోడీని నేను వ్యతిరేకిస్తున్నా? వాళ్ళ పార్టీని నేను వ్యతిరేకిస్తున్నా? కాదుగా. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు స్త్రీలు గుళ్ళోకి పోవద్దనంటే నేను వ్యతిరేకించాలా లేదా?